హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు చాలా టేస్టీగా చిక్కుడుకాయ టమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇంతవరకు మీరెవ్వరూ ఈ స్టైల్ ప్రిపేర్ చేసి ఉండరు. ఒక్కసారి నా స్టైల్ ప్రిపేర్ చేయండి. ఇష్టం లేని వాళ్ళకి కూడా కొద్దిగా తినడం మొదలు పెడతారు చిక్కుడుకాయ కర్రీని. అంత టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు చిక్కుడుకాయలో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ముందుగా కేజీ చిక్కుడుకాయలని నీట్గా ఒలుచుకుని పక్కన పెట్టుకోండి. గింజలు ఎక్కువ ఉంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చిక్కుడుకాయ కర్రీ వండేటప్పుడు ముందు రోజు రాత్రి కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటే త్వరగా నెక్స్ట్ డే మార్నింగ్ కర్రీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చిక్కుడుకాయలన్నీ ఒలుచుకున్న తర్వాత ఏ గిన్నెలో అయితే కర్రీ ప్రిపేర్ చేస్తామో ఆ గిన్నెలోకి చిక్కుడుకాయలు వేసేసుకోండి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాం కాబట్టి 1/2 కేజీ టమాటో యాడ్ చేసుకోండి. సన్నగా కట్ చేసి పెట్టుకుని 1/2 కేజీ పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం అయితే ఎక్కువే పడుతుంది. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ పసుపు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకోండి. ఆయిల్ కూడా కొద్దిగా ఎక్కువే పడుతుంది. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేశాక చిక్కుడుకాయలకి ఉప్పు, కారం బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. కింద నుంచి పైకి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ కావాలంటే పక్కన పెట్టుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసేయండి. స్టవ్ మీద పెట్టి పచ్చివాసన పోయేంత వరకు హై ఫ్లేమ్లో 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోండి చిక్కుడుకాయల్ని. హై ఫ్లేమ్లో 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ వేడి నీళ్ళు 1 గ్లాస్ యాడ్ చేస్తున్నాను. వేడి నీళ్ళు యాడ్ చేయడం వల్ల కర్రీ త్వరగా కుక్ అవుతుందన్నమాట. మీ దగ్గర వేడి నీళ్ళు అవైలబుల్గా లేకపోతే కూలింగ్ వాటర్ యాడ్ చేసుకోండి. నా దగ్గర కరెక్ట్గా కెటిల్లో ఆ టైంకి వేడి నీళ్ళు ఉన్నాయి కాబట్టి నేను యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేశాక మూత పెట్టేసి కరెక్ట్గా 30 నిమిషాలు వదిలేసేయండి. 30 నిమిషాలు వదిలేస్తే చిక్కుడుకాయ కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇంకా మధ్యలో మనం తిప్పుకోవాల్సిన అవసరం కూడా ఉండదు, ఎందుకంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసాం కాబట్టి. ఒకవేళ మీకు డౌట్ ఉంటే మధ్యలో మూత తీసుకుని తిప్పుకోవచ్చు. 30 నిమిషాల తర్వాత మూత తీసుకుని మిక్స్ చేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. మీకు ఇష్టమైతే జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే జీలకర్ర పొడి యాడ్ చేయట్లేదు. బాగా మిక్స్ చేసుకుని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్న తర్వాత మీకు కావాలంటే తాలింపు వేసుకోవచ్చు. మీకు అవసరం లేదంటే డైరెక్ట్గానే కర్రీని సర్వ్ చేసుకోవచ్చు. నేను మరింత టేస్ట్ని పెరగడానికి తాలింపు యాడ్ చేసుకుంటున్నాను. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు యాడ్ చేసుకుని తాలింపును బాగా ఫ్రై చేసుకుని చిక్కుడుకాయ కర్రీలోకి తాలింపును యాడ్ చేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకుని ఇంకా అన్నంలోకి సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చిక్కుడుకాయలో కరెక్ట్గా టమాటో యాడ్ చేయకపోతే కర్రీ అంత టేస్టీగా ఉండదు. టమాటో మాత్రం కరెక్ట్గా యాడ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.